అరబిక్ దేశాల్లో పురాతనమైన ఒమన్ దేశమా ఈ తెలుగోడు ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ నీ గడ్డ మీద అడుగు పెట్టాడు స్వాగతం పలుకు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సౌదీ అరేబియా రాజధాని రియాద్ నుంచి. సౌదీ దేశాన్ని మనం పూర్తి చేసుకొని ఇప్పుడు ఒమాన్ దేశం వెళ్ళబోతున్నాం. లోపలికి వెళ్ళి చెక్ ఇన్ చేసుకొని మిగతావన్నీ మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చాం చెక్ ఇన్ దగ్గరికి. షల్మార్ ఎయిర్లైన్స్ అనమాట రెడీగా ఉంది 5:30కి. సౌదీ అరేబియా డ్యూటీ ఫ్రీ మామూలుగా లేదు, కాస్ట్లీ పర్ఫ్యూమ్ చూసుకొని కొనిసుకుందాం. ఇదిగో ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇవి మొత్తం అన్ని 50,000 60,000. ఇది తీసుకుందాం ముందు. ఇది తీసుకొని ఇది కొట్టుకుందాం. వారం రోజులు ఉండాలి. తర్వాత ఇది అయిపోయాక ఇటు ఇలాగొచ్చి ఇది కొడదాం. ఇది బాగుంటుంది. ఈ జబ్బకి ఈ రంగు కొడదాం బాగుంటుంది. ఎందుకంటే మనం ఒక 500 రూపాయలు కొట్టుకున్నాం. ఇటు సైడ్ ఉన్నోడికి ఇటు సైడ్ స్మెల్, ఇటు సైడ్ ఉన్నోడికి ఇటు సైడ్ స్మెల్. ఇంకో రంగు కొట్టుకుందాం మధ్యలోని. మనదేం కాదు, దుబాయ్ షేకులదే కాబట్టి తప్పులేదు కొట్టుకోవడం. అది బాగుంది. ఎక్స్పెన్సివ్, ఒక్కొక్కటి 50,000. ఇది మగోళ్ళకి లిప్స్టిక్ లేవు, లేదంటే రాసేసుకుందాను. సవక మామూలుగా లేదు. సో వచ్చాను, షార్ట్ కట్లో కొట్టుకొని వెళ్ళిపోయాను. ఇంకా ఒక ప్లేస్ ఉన్నది, 1-2 ప్లేసులు ఉన్నాయి చిన్న చిన్న. అంటే ఇక్కడ నుంచి దూరం వెళ్ళాలి. మనం జార్డాన్ పెడతాలో చూసాం కదా, అలాంటి ప్లేస్ ఒకటి ఉన్నదన్నమాట. సేమ్ జార్డాన్కి దగ్గరలోనే ఉంటుంది అది. అది ఇంకా లైన్ ప్రాజెక్ట్ చూపిద్దాం అనుకున్నాను. అది ఎగ్జిబిషన్ క్లోజ్ అయిపోయింది. చాలా వరకు తయారవుతున్నాయి. ఇంకా షాపింగ్ మాల్, కింగ్ ప్రపంచంలో అతిపెద్ద పార్క్ అది తయారవుతుంది. అన్నీ తయారవుతున్నాయి. ఇంకా ఇప్పుడే కదా ఇంప్రూవ్ అవుతుంది. ఇంతకుముందు ఏంటంటే అసలు చాలా స్ట్రిక్ట్గా ఉండేది. టూరిస్ట్ వీసాలు కూడా ఇష్యూ చేసేవాడు కాదు ఏది ఇక్కడికి. కానీ ఇప్పుడు అన్నీ దుబాయ్ని చూసి వీళ్ళు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారి అన్నీ వస్తాయి. ఒక 2 సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ మొత్తం కవర్ చేద్దాం అప్పటికి. ఇప్పుడు ఒమన్ వెళ్తున్నాం. ఒమన్లో మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒమన్ బాగుంటుంది. మీటప్ కూడా పెడదాం అక్కడ లోకల్ పీపుల్తో. అదిని చూసాక అప్పుడు తర్వాత అలాగా నెక్స్ట్ ఒకటి కొట్టుకొని వెళ్దాం. ఓకే, రండి రండి ఇదే చెయ్యండి మన కంట్రీలోకి మనం వెళ్ళండి. నా విండో సీట్ లాగేసుకున్నారు అందరూ మగవాళ్ళు, ఒక్కలో ఆడోళ్ళు లేరు. నా విండో సీట్ లాగేసుకున్నారు. వస్తా చూడాలి. మనతో మామూలుగా ఉండదు విండో సీట్, మరి మామూలుగా ఉండదు మనతోనే. రెడ్డి గారు తాలూకా విండో సీట్ వచ్చింది. షేకులకి కనికారం కూడా లేదు. సవకొచ్చిందని ఫ్లైట్ ఎక్కిపోయింది. మంచి నీళ్ళు కూడా అవ్వలేదు. అన్నీ చాచు అన్నీ. హ్యాపీగా సేఫ్గా కిందకి దించినందుకు దేవునికి ధన్యవాదాలు తెలుపుకుందాం. వెల్కమ్ టు మస్కట్. అబ్బాబ్బా, ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ అదరగొచ్చాడు. ఇంకానా మామూలుగా లేదుగా, 5 స్టార్ హోటల్ లాగానే. షేకులు అంటే మామూలుగా ఉండదు. షేకులు అంటే షేకులే కాదు. ఈ ఎయిర్పోర్ట్ అద్భుతం, మల్లె పువ్వులాగా ఉంది. ఏం టెక్నాలజీ నిజంగానా సూపర్. ఇదో 5 స్టార్ హోటల్ లాగే. వెళ్తున్న కొద్దీ మొత్తం కల్చరు, ఇదిగో మొత్తం ఇటు కల్చర్లు కేక. షేకులు అంటే మామూలుగా ఉండదు మరి. బాబా ఏముందరా, అద్భుతం సూపర్. టెక్నాలజీ అంటే టెక్నాలజీ. 5G అటమ్మా ఇంటర్నెట్. మనకే అదే కావాలి, 5G నెట్. వెల్కమ్ టు ద హోమ్ 5G అని ఉంది. అబ్బా చాలు. వడాఫోనేడా? వడాఫోన్ ఇస్తున్నాడు. ద ప్రాఫెట్ మొహమ్మద్ పీస్ అపాన్ said, if you were to come to the people of Oman, they would have never insulted nor abused you. గొప్ప సందేశం చెప్తున్నాడు. నిజంగా ఒమాన్కి వచ్చిన వాళ్ళు ఇన్సల్ట్ చెయ్యరట. చూద్దాం. ముందర ఎయిర్పోర్టు ఎరగదీశారు అన్వేషు. బాబా మునికి మహాలక్ష్మి వస్తుంది. అమ్మ రా అమ్మ తల్లి. పాత డాయర్లు, పాత చెడ్డీలు. దా 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 దా. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తే ఇలాగ ఉంది, మామూలుగా లేదు. మొత్తం కేఫేలు, ఒమన్ టెల్ అని అది ఉంది, అది తీసుకోవచ్చు. ఆ తర్వాత మనకు వడాఫోనే బెటర్లేండి. చూద్దాం. ముందు డబ్బులు ఇంపార్టెంట్ కాబట్టి మన కార్డు పెట్టి, ట్రావెల్ కార్డు డబ్బులు తీసేద్దాం. కార్డు వచ్చే డబ్బులు వచ్చింది. డబ్బులు ఒమన్ డబ్బులు వచ్చాయి. సో ఒక ఒమన్ రియల్ వచ్చేసి 216. చాలా డబ్బులు అనమాట. చూసుకుంటే ఇది నేను 40,000 తీశాను ఈ కార్డ్ నుంచి. మీకు అర్థమవుతుందా? సో 200 అంటే ఇది 40,000. 4 నోట్లు కలిపి 40,000. మామూలుగా లేదు. 200 అంటే అమ్మో. అన్నీ 5Gలేనండి ఇక్కడ, అన్నీ 5Gలే.
వడాఫోన్ స్పీడ్గా ఉందని చెప్పి వడాఫోన్ తీసుకున్నాము. ఎంత తీసుకున్నారో తెలిస్తే షాక్ అయిపోతుంది. 35 GB తీసుకున్నాను. 35 GB కలిపి 4000. అంటే ఒక జీబీ వచ్చేసి 100 రూపాయలు. మామూలుగా లేదు. మన సవకాన 5G అంటే ఎవరిచ్చేస్తారు సవకాన. మీకు ట్రావెల్ కార్డులు ఉంటే అన్ని బ్యాంకుల్లోంచి మీరు తీసుకోవచ్చు. ట్రావెల్ కార్డు ఉంటే బాగుంటుంది. అండ్ సో అన్ని పనులు అయిపోయి ఎయిర్పోర్ట్కి మంచి మార్కులు ఇవ్వచ్చు. చాలా బాగుంది. ఇప్పుడు ట్యాక్సీ తీసుకొని మన హాస్టల్కి వెళ్దాం. ఓకే. సో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తే ట్యాక్సీ ఏరియా చూడండి ఎలాగుందో. ఎదగదీస్తుంది. కొత్త ఎయిర్పోర్ట్ లాగా ఉంది మస్కట్. చాలా బాగుంది. ట్యాక్సీ వేసుకొని వచ్చాను. బాయ్ వెళ్ళు. ట్యాక్సీ కూడా తీసుకున్నాడు. సో ఇక్కడ మన హాస్టల్ ఉంది. చూడాలి ఎక్కడ ఉందో. ఫోటోలో చెప్పాడు ఇదిగో ఆ పైన ఉందట, అది అక్కడ ఉందట. ఫోటోలో చెప్పాడు ఇదిగో ఫోటో ఇది. ఈ హాస్టల్ పేరు వచ్చేసి బసిల్ హాస్టల్. 1000 రూపాయలు పడ్డది. చూద్దాం. 6 మంది ఉంటారట. బాగుంది హాస్టల్. 1000 రూపాయలు అనమాట. 1000 రూపీస్ తీసుకుంటున్నారు. బాగుంది. ఒమన్లో ఇలా రాజధాని సిటీ సెంటర్లో ఎవరిస్తారు చెప్పండి. సో వాషింగ్ మిషన్ ఉంది, కిచెన్ ఉంది. జస్ట్ ఐమ్ షోయింగ్ వాట్ ఈస్ దే. కిచెన్ కూడా ఉంది. 3 మంది ఉన్నారు. 4 ఉన్నాయి. బాగుంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మస్కట్, ఒమన్ దేశం నుంచి. మన హాస్టల్ పక్కనే సుల్తాన్ కబూస్. ఇక్కడ సుల్తాన్ చచ్చిపోయాక ఇక్కడ పెట్టారు. చాలా పెద్ద మసీదు. అన్య మతస్థులకి అలౌడ్ లేదు, ఓన్లీ ముస్లింలకి. కాకపోతే ఫోటోలు తీసుకోవడానికి ఓకే అన్నారు. సో సరదాగా పక్కనే ఉంది కదా, ఒక రౌండ్ వేద్దాం. మసీదు చాలా పెద్దదండి. రాత్రి చూపిస్తాను. కలర్ లైటింగ్ బాగుంటుంది. లోపలికి అలౌ లేదు కదా. మనం ఇప్పుడు ఒమాన్లోనే అతిపెద్ద చేపల మార్కెట్కి వచ్చాం. మీ అందరికీ తెలుసు ఒమాన్ దేశంలోని వాళ్ళకి ప్రధాన ఆదాయం ఆయిల్తో పాటు చేపలు అనేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. చాలా సముద్ర తీరం పక్కన ఉంటుంది కదా. ఒక రౌండ్ వేద్దాం. వీలైతే చేపలు కొనుక్కొని హాస్టల్కి తీసుకెళ్ళి కూర వండుకొని తినేద్దాం. ఓకే. చూసుకోవచ్చు ట్యూనా చేపలు ఎంతెంత ఉన్నాయో. ఇది 5000 అండి ఈ చేప. ఈ ట్యూనా చేప 5000. ఇది 4500. పెద్దది. చాలా బాగున్నది. ఎంత ఉన్నాయిరా బాబా. చేపలు ఇదిగో పొద్దున్న వస్తే అసలు ఖాళీ ఉండదు అనమాట. అక్కడ రకరకాల చేపలు, ఫ్రెష్ చేపలు ఇదిగో ఎన్ని ఉన్నాయో. బాబా మామూలుగా లేదురా చేపలు. నాకు తెలియదండి పేర్లు. వెరైటీగా ఉన్నాయి. పెద్దగానే ఎర్రగా భలే ఉన్నాయి చేపలు. అది రొయ్యలు. రకరకాల చేపలు అండి. మామూలుగా లేదు. పీతలు, చేపలు. పీతలు చూడండి ఎంత పెద్ద పెద్దవి పీతలు. మామూలుగా లేదు. సూపర్. ఇదిగోండి అక్కడ స్క్వీడ్లు. సూపర్. మార్కెట్ అంటే అదిరిపోయింది. అమ్మా పెద్ద చేపలు, ట్యూనా చేపలు. ఇలా ఇది చూడండి. అదిరిపోయిందండి. ఓ అయ్యా ఇల్లు చూడండి. అదిరిపోయింది. చేపలమ్మా. చేపలు ఇవి చూడండి ఎలాగున్నాయో చేపలు. వెరైటీగా ఉన్నాయి. ఇదిగో బెంగాల్ చేపలు చూడండి. ఇన్ని చేపలు వెరైటీ. నోరూరిపోతుంది. ఎగర్ ఫిష్ అండి. భలే ఉంది. ఏ క్యా బోల్తే? గుఫ్తారీ అట అండి. నిజంగా ఎంత లక్కీ అంటే ఆ హాస్టల్ పక్కన అన్ని రెస్టారెంట్లు, టీ దుకాణాలు మొత్తం ఇండియన్స్ అనండి. ఎక్కడ చూడండి ఇండియా లాగే ఉన్నాయి. అంటే ఇండియన్స్ అయి ఉండొచ్చు, భారతీయులు అయి ఉండొచ్చు, లేదంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ కూడా అయి ఉండొచ్చు. కానీ ఎక్కువ మంది అయితే ఉన్నారు. చుట్టూ హాస్టల్ పక్కన అన్నీ బాగున్నాయి. మొత్తం లాండ్రీ షాపులే అండి. మా బార్బర్ షాప్ చూడండి. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఎవరు విజయ్ అని అంటే కేరళ ఆయన హీరో. మమ్ముట్టి కొడుకు అనుకుంటా. మన తెలుగు హీరోని పెట్టలేదు వీళ్ళు. ఎందుచేట బ్యాచ్ ఇదంతా అందుకే వీళ్ళు పెట్టారు. బాగుంది. ఎనీవే హాస్టల్ పక్కన నాకు 2 పెద్ద సూపర్ మార్కెట్లు ఉన్నాయి. ఆకలి ఫుల్గా వేస్తుంది. కిచెన్ ఉంది కాబట్టి మంచిగా వండుకొని తిందాం. షాపింగ్ మాల్ మటుకు మామూలుగా లేదు. చాలా పెద్దది. ఈ కొస నుంచి ఆ కొస వరకు ఉంది. రండి. ఈ స్పెషల్ లేదు ఇండియాలాగే. నవరత్నం, డాబరామ్లా, అది పారాచుట్టు, ఆల్మండ్ బజాజ్ కంపెనీ. మన ఇండియాలాగే మొత్తం ఇంక స్పెషల్ ఏం లేదు. ఒక రియాలట 200 రూపాయలు. మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. ఇదిగో మేడ్ ఇన్ ఇండియా. 2 తీసుకుంటున్నాను. 2 బాగున్నాయి కదా. బ్లూ కలర్, ఎల్లో కలర్. వాడేసి పడిచేయచ్చు. సవక 8 వస్తున్నాయి కొత్త మళ్ళీని. అవడేస్తుంది ఈ రోజుల్లో ఎంత సవగ్గానా. ఆ 200 రూపాయలకి టీషర్ట్ ఇండియాలోనే లేదు. ఇండియా నుంచి తెచ్చి మరీ ఇస్తున్నారు. ఒమన్లో 3 తీసుకున్నాను. నాకు అట్టుపళ్ళు ఉంటే చాలు, ఇంకేట అక్కర్లేదు. చాలా అట్టుపళ్ళు ఉన్నాయి. ఇది అనొచ్చు ఎందుకు సార్ టీషర్ట్లు కొనేసారంటే ఇదిగో సవకని 200 రూపాయలు అని కొనలేదు. మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. భారతదేశాన్ని సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. దేశభక్తి అంటే అలా ఉంటుంది. అది మామూలుగా ఉండదు. నిజంగా ఒమను బాగుందండి. దుబాయ్ అంత హడావిడి లేదు. సౌదీ అంత సైలెంట్గా లేదు. ఖతర్ కూడా కొంచెం ఫిఫా అయ్యాక సైలెంట్గా అనిపించింది నాకు. కానీ మోస్ట్ ఫ్రెండ్లీ పీపుల్. అబ్బా ఆ కలుపుకొలుతాను చాలా బాగుంది. మొత్తానికైతే ఒమన్ దేశం వచ్చేసామండి. మీకు కనబడుతుంది నిజంగా సుల్తాన్ కాబూస్ మసీద్ అనమాట. నిజంగా ఈ ఒమన్ దేశాన్ని
ఎంతగా అభివృద్ధి చేసి నిజంగా ఎంత టాప్లో నిలబెట్టింది మటుకు చనిపోయి ఏ లోకంలో ఉన్నారో పెద్ద మనిషి ఆ కాబూస్ గారే. అదిగో అంటే ఎంత అందంగా ఉంది, ఇది దూరం నుంచి చాలా అందంగా ఉంది. ఈ మసీద్ చూడండి ఎంత కలర్ ఉందో, రంగురంగులుగానే బాగుంది. పొద్దున్న చూశారు కదా అదే. ఓకే, ఒమాన్ దేశం మీరు చూసుకుంటే ఉన్న అరబ్ కంట్రీస్ అన్నింటిలో ఒక అందమైన దేశం, మోస్ట్ టూరిస్టులు వచ్చే దేశం అనమాట. ఒమాన్ దేశం చూసుకుంటే చాలామంది టూరిస్టులు వస్తారు. అందమైన ప్రదేశాలు ఉన్నాయి, సింక్ హోల్స్ కానీ, అంటే నేచర్ ఎక్కువ ఉంటుంది, గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. సలాలా అని ఇక్కడ ఒకటి ఉన్నది, ఒక అద్భుతమైన ప్రదేశం. దానికోసం ప్రపంచం నలుమూలల నుంచి వస్తారు చూడడానికి. ఇది సీజన్లోని చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు దానికి వెళ్దాం. ఇంకెక్కడ కూడా మంచి టూరిస్ట్ ప్లేసులు ఉన్నాయి. మోస్ట్ టూరిస్ట్ ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఒమాన్ భౌగోళికంగా మీరు చూసుకుంటే ఇక్కడ యమను అరేబియా మహాసముద్రంతో చూడండి, ఒమాన్ దేశం అరేబియా మహాసముద్రంతో ఒమను అరేబియా మహాసముద్రం పక్కన ఈ ఇటు సైడ్ సౌదీ అరేబియా, ఇక్కడ అరబ్ ఎమిరేట్స్తోని గల్ఫ్ ఆఫ్ ఏడెన్తో పంచుకుంటుంది. సో ఇలా ప్రధాన ఆదాయం చూసుకుంటే చేపలు వీళ్ళు అమ్మి ఎక్స్పోర్ట్ చేస్తారు. క్యోనా ఫిష్లు కానీ అవి మీరు చూసారు చేపల మార్కెట్లోని పొద్దున్న. అండ్ ఆయిల్ టూరిజం మంచి వ్యాపారం అయితే ఉంది. అంటే ఖర్జూరం ఎక్స్పోర్ట్స్ చాలా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల చాలా ఉంది. అండ్ ఈ కాబూస్ మహారాజు గారు ఒక మంచి ప్రణాళికలు తెచ్చారు. ఎందుకంటే ఆయన భారతదేశంలో చదువుకున్నారని విన్నాను. తర్వాత చాలా ఇండియన్స్, మీరు ఎక్కడ చూసినా ఇండియన్స్, బంగ్లాదేశీలు, పాకిస్తానీలు మామూలుగా లేరు అనమాట. ఒక గ్రూప్ ఆఫ్ పీపులే ఉన్నారు. ఇంకా కరెన్సీ విషయానికి వస్తే మీరు భాష చూసుకుంటే అరబిక్ భాష, కరెన్సీ విషయానికి వస్తే ఒక రియాల్ వచ్చేసి 220 రూపాయలు. మీ అందరికీ తెలుసు, చాలా పెద్ద నోటు, ఒకటి పెద్ద నోటు. నేను 45,000 రూపాయలు తీశాను ఒక అటెంప్ట్లోని. సో ఎంత పెద్ద నోటు. ఇప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కుంటే 15 రూపాయలు. మరి ఇది ఎలాగని చెప్పి ఏం చేశారంటే ఒక రియాల్కి 1000 బైసాస్ పెట్టారు. 1000 బైసాలు, ఇవి 1000 బైసాలు, ఇది 1000 బైసాలు ఒక రియాల్. మీకు అర్థమవుతుందా? 1000 బైసాలు ఒక రియాల్ కింద పెట్టారు. ఇదిగోండి, బైసా అంటే 22 రూపాయలు. ఇది ఒక 22 రూపాయలు. అంటే పెద్ద కరెన్సీ ఉంటే ఇదే ప్రాబ్లం. మీకు అర్థమవుతుందా? పెద్ద కరెన్సీ ఉంటే ఇదే ప్రాబ్లము. బైసాలు పెట్టారు, రియాల్తో పాటు సగం బైసాలు. అది ఇంకా మోస్ట్ ఫ్రెండ్లీ అండ్ టూరిజం కంట్రీ అండి. ఫోటోలు తీసినప్పుడు, వీడియోలు తీసినప్పుడు ఎవరు ఏమనట్లేదు, ప్రశాంతంగా ఉంది. భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు. గుళ్ళు, దేవాలయాలు అవును చెప్పడం మర్చిపోయాను. 200-300 సంవత్సరాల ఏళ్ళ నాటి శివాలయాలును శివలింగాలు ఉన్నాయి. మన మోడీ గారు కూడా వచ్చేటట్టు దానికి వెళ్దాం. మంచి సిటీలో మటుకు అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. మస్కట్ రాజధాని, మస్కట్లోని అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. సిటీ అవుట్స్కర్ట్స్కి వెళ్దాము. సౌదీలోని నేను ఏదైతే మిస్ చేశానో అవన్నీ చూపిద్దాం. సౌదీని తర్వాత కొడదాం, దానికి ఒక రీజన్ ఉంది. మీటప్ కూడా పెడదాము, ఇంకా అన్నీ చేద్దాం, మామూలుగా ఉండదు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు ఒమన్ దేశం, మస్కట్ రాజధాని నుంచి. జై హింద్.